హలో, రోజ్మేరీ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా క్లీన్గా ఉన్న రోజ్మేరీ తీసుకుని ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ యాడ్ చేయాలి. మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని రోజ్మేరీ లీవ్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వలన హెయిర్కి మంచి బ్లాక్నెస్ అనేది వస్తుంది. ఇలా ఆయిల్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా మరిగించుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కాంచుకున్న ఆయిల్లో ఒక 3-4 రెప్పలు రోజ్మేరీ వేసి పెట్టుకోవడం వలన మనం ఆయిల్ వాడేటప్పుడు ఆ అరోమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకుని ఎలా అప్లై చేయాలో హెయిర్కి చూద్దాం. చిన్న కాటన్ బాల్ తీసుకుని అలా స్కాల్ప్ అంతా పార్టీషన్స్ లాగా తీసుకొని సర్క్యులర్ మోషన్లో కుదుళ్ళకు మంచిగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు గోరువెచ్చని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ గోరువెచ్చని ఆయిల్ పెట్టడం వల్ల స్కాల్ప్ మీద ఉన్న చిన్న చిన్న డాండ్రఫ్, బ్యాక్టీరియా ఇవి కూడా పోతాయి. ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేసేసి ఫింగర్ టిప్స్ తోటి 5 to 10 మినిట్స్ అలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవాలి ఫింగర్ టిప్స్ తోటి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మిగతా జుట్టుకు కూడా మిగిలిన జుట్టుకంతా ఆయిల్ అప్లై చేసేసుకుని టై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి 2 hours వరకు ఆయిల్ అలా ఉంచి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇష్టమైనప్పుడు హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. ఇలా ఎవ్రీ వీక్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.